ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పిల్లల మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నికలేని వాణ్ణి నీ దేవదాసుడిగా నిలబడిండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో నాయన మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇప్పుడు ఆదికాండము 15వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన విషయంలో రాయబడ్డట్టుగా చూస్తాం. దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు అబ్రహామును దేవుడు 12వ అధ్యాయంలో పిలిచినట్టుగా చూస్తాం. దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలిచినప్పుడు ఒక వాగ్దానముతో పిలిచాడు. ఏంటో వాగ్దానం అంటే, నేను గొప్ప జనాంగముగా చేస్తాడు. ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్ అంటాడు. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్ అంటాడు. దేవుడు నిజంగా ఆయన ఆశీర్వదించడానికి అబ్రహామును పిలిచి ఆ ఊరు అనే ఆ ప్రదేశములో విగ్రహారాధిగా ఉన్న అబ్రహామును దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్వరమును విని అబ్రహాము బయలుదేరి వచ్చాడు. చూపించే దేశానికి కానాను దేశమునకు బయలుదేరాడు. ఎబ్రీ గ్రంథకర్త అంటాడు, ఏ దేశానికి వెళ్తుండో ఎక్కడుందో ఆయనకు తెలియని దేశమునకు, చూడని దేశమున కొరకు ప్రయాణమయ్యాడు. ఆ యొక్క పట్టణము యొక్క ఆర్కిటెక్ట్ బిల్డర్ అయితే దేవుడై ఉన్నాడు. దేవుడే ఆ పట్టణము కట్టినవాడు. ఆ పట్టణం వైపు ప్రయాణమై వెళ్తున్నాడు. అతి విశ్వాసుడైన అబ్రహాం, ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఏదో చూడని దాని గురించి నమ్మి వెళ్ళాడు. ఇప్పుడు 12వ అధ్యాయంలో చాలా ఇష్టమైన ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, బ్లెస్ దోస్ యూ బ్లెస్ యూ అంటాడు. నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని నేను శపిస్తానంట. దేవుడు నిజంగా అబ్రహాం పట్ల ఎంత శ్రద్ధ తీసుకున్నాడంటే అని అంటాడు, ఎవరైతే నేను ఆశీర్దిస్తారో వాళ్ళని నేను ఆశీర్దిస్తాను, ఎవరైతే నేను శపిస్తారో వాళ్ళని నేను శపిస్తాను, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, యూ హ్యావ్ టు ఫాలో మీ. దేవుని స్తోత్రం. 15వ అధ్యాయంలో ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చూస్తాం. ఒకసారి మొట్టమొదటిగా చూద్దాం. దేవుని వాక్యమాల 15వ అధ్యాయము ప్రారంభంలో చూద్దాం. 15వ అధ్యాయంలో ఇవి జరిగిన తర్వాత అంటాడు. దేవుని వాక్యమాలలో చూడండి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యు అబ్రహామునకు దర్శనమందు వచ్చింది. దర్శనం చూస్తున్నాడు అబ్రహాముకు ఒక దర్శనం వచ్చినట్టుగా చూస్తాం. ఒక దర్శనమును చూస్తున్నాడు. దర్శనములో యెహోవా వాక్కు వస్తుంది. ఈరోజు పిల్లరా, మనం ఇంట్లో ఉండి పడుకున్నప్పుడు కాదు కానీ చర్చిలో ఉన్నప్పుడు దేవుడు ఒక వాక్కుని ఇస్తున్నాడు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ ఇస్తాడు, చెప్పిన వాళ్ళకి గ్యారంటీ లేదు. హల్లెలూయా. గాడ్ వాంట్ టు స్పీక్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఒక్కరితో మాట్లాడడం బిల్లు దేవుడు మనందరితో మాట్లాడడానికి పిలిచాడు. దేవుని వాక్యభాగం చూసినప్పుడు పిల్లలు ఇక్కడ అబ్రహాము దర్శనములో దేవుని వాక్కును పొందుకున్నప్పుడు దేవుని వాక్యం ఏంటంటే పిల్లల భయపడకము అంటాడు. ఈరోజు పిల్లరా లోకమును ఏలుతుందంతా కూడా భయమే కదమ్మా. భయం లేని వాళ్ళు రండిరా, బోధిస్తున్న నాకు భయం లేదు అనడానికి లేదు, భయం ఉంది, చాలా భయం ఉంది కదా. భయం లేదని లేదు, భయముతో జీవిస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్కు యొక్క ప్రత్యేకత ఏంటంటే, గాడ్ సేస్ డు నాట్ ఫియర్, డు నాట్ బి అఫ్రైడ్. అబ్రహాముతో అంటున్న దేవుడు భయపడొద్దు అంటున్న దేవుడు ఒక మాట కారణాలు చెప్తాడు. ఎందుకు భయపడకూడదంటే, దేవుడు అంటాడు, నేనే నీకు కేడమును, నీ బహుమానమునై ఉన్నాను, గొప్ప బహుమానం అంటాడు. నాట్ ఓన్లీ నార్మల్ బహుమానం కాదు, ఐఎమ్ యువర్ గ్రేటర్ రివార్డ్ అంటాడు. ఐఎమ్ గ్రేట్ రివార్డ్ అంటాడు. దేవుడు భయపడటానికి కారణం అనడానికి కారణం ఏంటంటే, గాడ్ సేస్ ఐఎమ్ యువర్ షీల్డ్ అండ్ యువర్ రివార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం పిల్లరా. ఆ తర్వాత ఇదంతా చెప్పినాక ఇక్కడ కింద భాగము చాలా బాగుంటుంది పిల్లలు. చూసినప్పుడు 2వ వచనంలో అబ్రహాము దేవుడు దర్శనంలో మాట చెప్తున్నాడు కానీ దేవుడు చెప్తున్న మాటల్లో మేబీ అబ్రహాము ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది వర్డ్. చాలాసార్లు ఈ రోజుల్లో మనం జరుగుతుంటాం కదా. ఏం జరుగుతుంది? దేవుడు అన్నీ ఇస్తాడు, అన్నీ ఉన్నాయి, మునుపటి స్థితి కంటే ఇప్పుడు స్థితి బాగానే ఉంది, కానీ ఏమంటాడు? సాటిస్ఫాక్షన్ లేదు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ వేర్ ఐ యామ్.
ఐఎమ్ హ్యాపీ అక్కడ ఉండి కానీ ఇక్కడ ఉండొచ్చాను, ఓకే ఓకే పర్లేదు, ఐఎమ్ ఓకే, నాట్ హ్యాపీ, ఐఎమ్ ఓకే బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. చాలాసార్లు జరుగుతుంది కదమ్మా, 10,000 సంపాదించే వాళ్ళకి 20,000 వస్తే ఓకే, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐ వాంట్ 50 కదా. దానికి లిమిట్ ఏం లేదు. అందుకే దేవుని వాక్యపాలు చూన్నాడు, అబ్రహాము కూడా ఒక రకంగా ఇలాగే అన్నాడు, ప్రభు నువ్వు ఏమిస్తే నాకేముంది, నాకు కావలసిన సంతానం ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఎంత ఇచ్చినా కూడా ఏమిచ్చినా కూడా నా తర్వాత నా తతంత్రము నా టైం అయిపోయింది. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు ఈ తర్వాత పిల్లలు అవుతారో లేదో, అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చాడు కాబట్టి నా తదనంతరము నాకు వచ్చినంత కూడా నువ్వు ఎంత ఇచ్చినా కూడా నా ఇంట్లో ఉన్న దాసుడు అని వెళ్తాడు కదా. ఎలియాజర్ని గురించి మాట్లాడతాడు, పెద్ద దాసుడు అంటే దమస్కు వాడని ఎలియాజర్ అంటాడు, అక్కడ ఖచ్చితంగా ఇస్తాడు, పేరు కూడా ఇస్తాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, ఈ దాసుడు నీ దాసుడు నీ స్వాస్థ్యమునకు వారసుగాడు, కానీ నీ శరీరములో వచ్చినవాడు, నీ గర్భములో నుంచి వచ్చినవాడు, నీ గర్భఫలము నీకు స్వాస్థ్యముగా ఉంటుందంటూ దేవుడు అన్నాడంట. బాబు ఇక్కడ కాదు, కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం దా అని చెప్పి బయటికి తీసుకెళ్ళాడు అబ్రహాం. బహుశా ఇంట్లో మాట్లాడుతున్నామో వెలుపలికి తీసుకెళ్ళాడు. బాబు బేబీ గాడ్ వాస్ టాకింగ్ టు ఇన్ ది హోమ్, ఆ దేవుని గృహములో మాట్లాడుతున్నాడు కాబట్టి కొంచెం క్లారిటీ ఇస్తాను, ఇక్కడ కొంచెం బయటికి రాని, బయటికి వెలుపలికి తీసుకెళ్ళి ఆకాశం వైపు చూపి ఆకాశములో నక్షత్రాలను చూపించి God said you count them అన్నాడు. అబ్రహాం అన్నాడు, ఏమంటాడు, నువ్వు లెక్క పెట్టగలిగితే అమ్మా చాలా లెక్కించుటకు ఒకవేళ చేతనైతే లెక్క పెట్టు. ఈరోజు దేవుడు అంటున్నాము, ఒకవేళ డబ్బుల సమస్య నుండి గాడ్స్ నీకు లెక్క పెట్టుకోవడానికి చేతనైతే లెక్క పెట్టుకో అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పంగా డబ్బులు ఈజీగా రావు, అంత ఈజీగా హల్లెలూయా చెప్పక నాయగారు పొద్దున బయటకి బయట ఎవరు పట్టుకొని లేవాళ్ళు మనకు డబ్బుల కోసం. హల్లెలూయా చెప్పేసి నాయగారు హల్లెలూయా చెప్పించి డబ్బులు అయితే రాలేదని మనల్ని తిట్టుకోకుండా దేవుని వాక్యం దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అబ్రహాము ఇక్కడ చూసినప్పుడు నువ్వు లెక్క పెట్టగలిగితే నువ్వు ఒక కుమారుడు అంటున్నావు, ఈ దాసుడు నా యొక్క సామ్రాజ్యమును ఏలేవాడు అంటున్నావు, నాకు ఎవరు లేరని బాధపడుతున్నాను. దేవుడు అంటాడు, ఎవరెందుకు లేరు బాబు, నువ్వు ఆకాశం వైపు చూడు, ఆకాశం చూస్తే ఆ నక్షత్రాలు లెక్క పెట్టగలిగితే నీకు చేతనైతే వాటి లెక్క పెట్టుకో, అంత సంతానాన్ని ఇస్తాడు. దేవుడు ఆ మాట అనడంలో నేనంటాను గొప్పతనం ఏం లేదమ్మా, ఎందుకంటే ఆయన చేయగలుగుతాడు కాబట్టి. హీ కెన్ డూ ఆల్ థింగ్స్ కదా, ఆయన చేయలేంది లేదు. ఆయన ఒకవేళ అంతమంది నీకు ఇస్తానంటే అనడంలో గొప్పతనం లేదు, కానీ 6వ వచనంలో గొప్పతనం. 6వ వచనం అంటాడు, ఏమంటాడుదమ్మా, అతడు యెహోవాను నమ్మెను. హల్లెలూయా. పిల్లలు లేనప్పుడు, వృద్ధుడై ఉన్నప్పుడు, ఏ పరిస్థితి లేనప్పుడు, తన ఆస్తి తన పనివాడికి వెళ్ళిపోతే అనుకునే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటను అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. హల్లెలూయా. దేవుడు చెప్పడంలో గొప్పతనం, దేవుడు చేయగలుగుతాడు. దేవుడు నీకు చెప్పింది చెప్పినట్టుగా చేయగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు, ఆయన చేస్తాడు. కానీ అబ్రహాము యొక్క గొప్ప విషయం ఏంటంటే, అబ్రహాము యెహోవాను నమ్మెను, యెహోవా మాట నమ్మెను. నేను ఆకాశ నక్షత్రంలో ఉన్న అంతమంది పిల్లలను నేను పొందుకుంటాను. ఈరోజు బాప్టిజం యేసును అంగీకరించి శిలువ రక్తంలో ముద్రించబడి యేసునంగిన ప్రతి విశ్వాసి కూడా అబ్రహాము ఈరోజు లేకున్నా కూడా అబ్రహాము సంతతిలో చేర్చబడుతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని దగ్గర ఉన్నాడు, కానీ ఎవ్రీ బిలీవర్ ఈజ్ బీన్ యాడెడ్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఈజ్ అ డిసెండెంట్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. ప్రతి విశ్వాసి కూడా యేసును శిలువ రక్తంలో అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా, బాప్టిజం తీసుకున్న ప్రతి వాడు కూడా అబ్రహాము సంతతిలో చేర్చబడుతున్నట్టుగా చూస్తాం. హల్లెలూయా. గాడ్ ఈజ్ స్టిల్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిస్. అబ్రహాము లేకపోవచ్చు కానీ దేవుడి వాగ్దానం అలాగే ఉంటుందమ్మా. దేవుడు వాగ్దానం ఒకవేళ నీ గురించి ప్రామిస్ చేస్తే దేవుడు అలా నెరవేరుస్తాడు. యూ మైట్ ఫర్గెట్ బట్ గాడ్ విల్ నాట్ ఫర్గెట్. రైట్, ఓకే. ఇంట్రొడక్షన్లోంచి బయటకు వచ్చేసి నేను వాక్యంలోకి వస్తాను.
అక్కడే ఉంటే ఆది కాండంలో ఉన్నాం కాబట్టి ఇంట్రడక్షన్ అంతసేపు కలిసి పిల్లలు ఒకసారి లెట్స్ పిల్లలు ఈరోజు పిల్లలు చూద్దాం అబ్రహాము నిజంగా అది పొందుకోవడానికి ఏం చేస్తాడు అనే విషయాల గురించి కొన్ని ధ్యానం చేద్దాం. కొన్నిసార్లు ఆలోచిద్దాం. మొట్టమొదటిగా లెట్స్ గో వర్స్ బై వర్స్. ఒకసారి మళ్ళీ చదువుకున్నాం. ఇప్పుడు ఏంది ఇది జరిగిన తర్వాత దేవుని వాక్య భావన చేసినప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటబ్బా ఈ 15వ అధ్యాయము ప్రారంభించక ముందు, ఆ దర్శనం రాకముందు ఇది జరిగిన తర్వాత అంటాడు. దేవుని వాక్య భావన ఏ మాట కూడా ఊరికిన రాయపడలేదు, ఏ మాట కూడా వ్యర్థంగా రాయపడలేదు. ఎవ్రీ వర్డ్ హ్యాస్ సమ్మింగ్. ఇది జరిగిన తర్వాత ఏంటది జరిగింది. దేవుడు అంటాడు ఈ పిల్లరా, దేవుని యొక్క వాక్కు దేవునికి అబ్రహాముకు జరిగిన సంభాషణకు ముందు ఏదో జరిగినది. అదే మాటను దేవుడు అంటాడు ఇది జరిగిన తర్వాత. చాలాసార్లు జీవితంలో ఏదో జరుగుతుంటుంది, ఇది జరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది ఏదైనా కూడా. ముందు అలా ఉంటేమండి, ఇప్పుడు ఇలా అయ్యాను, అది లేకపోతే ఇది లేదు కదమ్మా. చాలామంది సాక్ష్యాలు చెప్తున్నప్పుడు లాస్ట్ వీక్ బాగలేదు, ఈ వీక్ బాగున్నాను. ఆ బాగలేకపోతే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క పని నీకు తెలిసేదే కాదు. ఇఫ్ యూ వాంట్ టు నో ది గాడ్స్ పవర్ యూ హ్యావ్ టు గో త్రూ సమ్ వీక్నెసెస్. ఏదో విషయంలోనూ బలహీనంగా ఉన్నప్పుడు, ఆ బలహీనంగా ఉన్న పరిస్థితిలో దేవుని నమ్మగలిగినప్పుడు దేవుని కార్యం చేస్తే, ఈరోజు అబ్రహాము దర్శనం కూడా ఒక కారణం ఉంది. ఆ దర్శనం అంటాడు ఇది జరిగిన తర్వాత అంటాడు. ఏంటది జరిగింది అని చూస్తే కనుక 14వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే పిల్లరా, 5 రాజులు వర్సెస్ 4 రాజుల యుద్ధం జరిగినట్టుగా చూస్తాం. అందులో పిల్లరా పట్టబడ్డది, అందులో సొదొమ గొమొరను పట్టబడ్డది. సొదొమ నుంచి పట్టబడ్డది. సొదొమ రాజు ఓడిపోయాడు, తీసుకెళ్ళాడు, చెరపట్టబడ్డాడు. ఆ సొదొమ రాజు గురించి పెద్ద గొప్పతనం ఏం లేదు, కానీ అందులో లోతున్నాడు. అబ్రహాము లోతు వేరుపడి వెళ్ళిన తర్వాత సొదొమలో లోతు జీవిస్తున్నాడు. ఆ లోతును చెరపట్టుకెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు. అబ్రహాం ఈ సంగతి విన్నప్పుడు తన దగ్గర ఉన్న 318 మందిని తీసుకెళ్ళి ఆ రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఆ రాజుల మీదకి యుద్ధానికి వెళ్ళి ఈ తక్కిన రాజులందరూ కలిసి చేయలేని పని అబ్రహాము 318 మందితో వారిని జయించి పోడగొట్టుకునేదంతా కూడా తిరిగి పొందుకొచ్చాడు, తిరిగి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మెల్కీసెదెకు వస్తాడు. రాజు అయిన మెల్కీసెదెకు పోయిన వారం ధ్యానించుకున్నాం కదా, అందులోకి నేను పోను. ఆయన వస్తాడు. ఆయన ఇచ్చినప్పుడు మన కమ్యూనియన్ సర్వీస్ ఉంది. అలాగనే ఆయన బ్రెడ్ అండ్ వైన్ తీసుకొచ్చాడు. మనం ఏ రీతిగా యేసు ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకుని మరి ఆయన యొక్క శరీరం రక్తంలో పాల్గొని, అలాగనే అదే ఫస్ట్ కమ్యూనియన్ వాస్ దేర్. ఆయన మరి రొట్టెను ద్రాక్ష రసంలో తీసుకొచ్చినట్టుగా చూస్తాము. ఆ తర్వాత అబ్రహాము అతనికి దశమ భాగం ఇచ్చినట్టుగా చూస్తాం. ఆయన చెరపట్టిన దాంట్లో నుంచి దశమ భాగం అబ్రహాముకి ఇచ్చిన. దశమ భాగం నుంచి నేను చెప్పట్లేదు, మీరు ఏం వరి ఇవ్వకండి, మళ్ళీ ఏం చెప్పట్లేదు, మీరు ఏమి వేయకండి కూడా. దేవుని స్తోత్రం. ఆ తర్వాత జరిగిన సంఘటనలో చూసినప్పుడు, దేవుని వాక్య భావన చూసినప్పుడు సొదొమ రాజు అంటాడు ఏమంటాడంటే, అబ్రహాముతో ఒక మాట అంటాడు. అబ్రహాముతో అంటాడు, నా మనుషుల్ని నాకు ఇచ్చేసాయి, అది సంపాదించింది మొత్తం, అది వచ్చింది మొత్తం నువ్వు తీసేసుకో అన్నాడంట. ఏమంటాడు, రాజు కాబట్టి నువ్వు నా గురించి యుద్ధం చేసి తీసుకొచ్చావు, చాలా సంతోషం, అందులో లోతు కూడా ఉన్నాడు, సంతోషమే. కాబట్టి నువ్వు నా మనుషుల్ని నాకు ఇచ్చేసి ఆ సంపాదన మొత్తాన్ని తీసుకెళ్ళమన్నాడు. అబ్రహాం ఏమంటాడు ఒకసారి చూద్దాం. 22వ వచనం ఒకసారి చూద్దాం. 14వ వచనం 22. అబ్రహాము నేను అబ్రహామును ధనవంతునిగా చేసినని చెప్పుకుండు, అర్థం మారిపోదు. నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారునైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయకు సర్వోన్నతుడును దేవుని యెహోవా ఎదుట అంటున్నాము.
అబ్రహాం అంటున్నాడు, అబ్రహాముతో సొదొమ రాజు అంటున్నాడు, బాబు నా మనుషులు నాకు ఇచ్చేసేయ్, నువ్వు ఏదైతే సంపాదించుకున్నావో, ఏదైతే దోచుకొచ్చావో ఆ దోపిడి సొమ్ము మొత్తం తీసుకెళ్ళిపో అంటే అబ్రహాం అంటున్నాడు, ఇందులో నుంచి ఒక నూలు పోగి కూడా నాకు అక్కర్లేదు, ఒక కాలు కట్టుకున్న లేసు కూడా నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఎందుకంటే నువ్వు ఒకవేళ అబ్రహాము నేను ధనవంతుని చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, అందరూ నువ్విస్తే కానీ నేను గొప్పవాడు అనుకుంటాను కాబట్టి నాకేం అక్కర్లేదురా బాబు, నాకు నూలు పొగ అక్కర్లేదు, కానీ నా చేయిని నేను యెహోవా వైపు ఎత్తి ఉన్నాను, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, గాడ్ విల్ బ్లెస్ మీ. గాడ్ విల్ బ్లెస్ మీ. ఒక విషయాన్ని గమనించారు ప్రజలు, అబ్రహాము జయించాడు యుద్ధమును. ఆ సొమ్మంత వరదమ్మా, అది సొదొమ సంబంధించిన వాడని. సొదొమ ఆల్రెడీ వెళ్ళిపోయింది, అది తెచ్చుకున్నాడు అబ్రహాందే కదా. అబ్రహాం హ్యాస్ ఎవ్రీ రైట్ టు టేక్. అబ్రహాము దాని అంతా కూడా తీసుకునే అధికారం కలిగినా కూడా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నీ నుంచి నేనేం తీసుకోను, ఎందుకంటే నా చేయి నేను యెహోవా వైపు చాచాను, ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు. భూమి ఆకాశం సృజించిన యెహోవా నన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు బెగ్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ ఫర్ ఎనీథింగ్. నేను దేవుని వైపు నా చేయి చాపుతున్నా, దేవుని వైపు చేయి చాపుతున్నా. నీ దగ్గర నుంచి ఏమన్నా తీసుకుంటే లోకం ఏమనుకుంటుందంట, అబ్రహామును ఎలా గొప్పోడంటే ఆ సొదొమోడు ఇస్తే గొప్పోడైన అబ్రహాం ఊరికిన దేవుడు ఇచ్చిన ఆయనకు ఆ సొదొమ రాజు ఇచ్చిన ఆ భిక్షముతోటి వాడు గొప్పోడైన అనుకుంటాడు. నన్ను అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు, నేను దేవుని వైపు చూస్తున్నా. లెట్ గాడ్ బ్లెస్ మీ. ఇట్ షోస్ ఫెయిత్ ఆన్ గాడ్. పిల్లలు ఈ సంగతులు ఎందుకు ఆ దర్శనమును కలిగి ఉన్నాడంటే, పిల్లలు దర్శనకు ముందు అబ్రహాము తన విశ్వాసాన్ని చూపిస్తున్నాడు. తన విశ్వాసము యెహోవా ఉన్నాడు, తన విశ్వాసము దేవుడై ఉన్నాడు, తన విశ్వాసము ఈ రాజుల యొక్క సంపదన కాదు కానీ సృష్టికర్తన దేవునిలో విశ్వాసం ఉన్నట్టుగా చూస్తాం. అవునా కాదా? ఎవరో వైపు చూస్తున్నామా? I don't want you to make me rich. I want my God to make me rich. What a wonderful. మనందరూ తెలిసిన వాక్యం కూడా చదువుకుందామా? చాలా మీకు అందరి సుపరిచితమైన వాక్యం. నోట్లో నాలుతుంది కానీ జీవితంలో రాదు. ఒకసారి 121 కీర్తన పోదాం. మనందరూ తెలిసింది ఇవన్నీ. 123 కీర్తన, 121 కీర్తన, 91 కీర్తన, ఇవన్నీ కంటత వస్తుంది మనకు. కానీ కాకపోతే మన జీవితంలో ఒకసారి చూద్దాం పిల్ల. మొదటి 2 వచనాలు చూద్దాం. అక్కడ కీర్తనకారుడు ఏమంటుండో ఒకసారి చూద్దాం. 121 కీర్తన ఒకటి చూద్దాం. ఒకసారి చూద్దాం పిల్ల. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును. కీర్తనకారుడు చక్కగా రాస్తున్నాడు. ఆయన మాట చెప్తున్నప్పుడు ఆయన విశ్వాసం చెప్తున్నాడు. వాట్ ఇస్ మై ఫెయిత్ అంటే నా దృష్టి మొత్తము కూడా కొండల తట్టు ఉంది. కొండల తట్టు నా కన్నులెత్తున్నాను. ఆ సియోను కొండ వైపు, దేవుని నివాస స్థలం వైపు నా కన్నులెత్తుచున్నాను. అక్కడ చూస్తున్నాను, నేను దేవుని చూస్తున్నా. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును. ఇక్కడ ఆగలమ్మా. యెహోవా వల్లనే. మనకు దానికి అసలు వాల్యూ లేదు అసలు. నిజంగా యెహోవా వల్లనే. తర్వాత అదమ్మా, నాకు సహాయము కలుగును. కీర్తనకారుడు ఒక క్లారిటీ ఇస్తున్నాడు. మై హెల్ప్ విల్ కమ్ ఫ్రమ్ ది లార్డ్ బట్ ఐ విల్ లుక్ టువర్డ్స్ ఎవ్రీవన్. ఈరోజు మన జీవితంలో ప్రతి ఒక్కటి సైడ్ చూస్తున్నాం. ఉద్యోగం వైపు చూస్తాం, స్నేహితుల వైపు చూస్తాం, బంధువుల వైపు చూస్తాం, సంఘం వైపు చూస్తాం, ప్రతి వైపు చూస్తుంటాం. కానీ కీర్తనకారుడు అంటాడు, యెహోవా వలననే, ఓన్లీ త్రూ గాడ్, ఓన్లీ ఫ్రమ్ గాడ్ ఇట్ విల్ కమ్. ఊరికినే ఆయన విశ్వాసులకు తండ్రి కాలేదు, ఊరికినే ఆయన హృదయాన్సరుడు కాలేదు. మై హెల్ప్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఈరోజు అనగలుగుతున్నామా అమ్మ? ఈ మాట అనగలుగుతున్నామా? ఈరోజు నిజంగా కేవలము నా చూపు దేవుని మీద ఉంది. దేవుడు మాత్రమే నాకు ఇస్తాడు, దేవుని మాత్రమే చూస్తున్నాను, దేవుని వైపే చూస్తున్నాను అంటున్నావా? లేకపోతే ఎన్ని దిక్కులు చూస్తున్నాం, అన్ని దిక్కులు చూస్తున్నాం. As many
సైడ్స్, నిజంగా ఎన్ని సైడ్లు చూడాలని సార్లు చూస్తాం, కానీ ఇక్కడ దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, యెహోవా వాళ్ళనే ఓన్లీ త్రూ గాడ్. అబ్రహాం అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు బి బ్లెస్డ్ బై గాడ్, నాట్ బై యూ. ఇది అనగలుగుతామా? ఇది అనగలుగుతాం మనం? ఇది అనగలుగుతామా? నేను దేవుని వైపు చేయి చాపినాను, దేవుని వైపు చూస్తున్నాను, దేవుడే నాకు సహాయం చేసేవాడు, దేవుడే, గాడ్ ఈజ్ మై ఓన్లీ సోర్స్. దిస్ ఇస్ ఫెయిత్. ప్రతి విషయంలో పిల్లలు చాలాసార్లు ఈ రోజుల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇన్ ఎవ్రీథింగ్ ఇది నువ్వు అనగలిగితే ఆ దర్శనం చూస్తావు. ఈరోజు ఆ దర్శనం చూడలేకని కారణం ఏంటంటే ఇది అనలేకపోతావు. దేవుడు అది జరిగిన తర్వాత ఏ సంఘటన అయితే సొదొమ రాజుకు అబ్రహాం మధ్యలో జరిగిందో దాని తర్వాత దేవుడు మాట్లాడుతాడు. దానికి ముందు మాట్లాడితే అబ్రహాం ఈజ్ షోయింగ్ హిస్ ఫెయిత్ ఇన్ గాడ్. ఆ విశ్వాసం బయటికి వస్తే చిన్న చిన్న సంగతిని చెప్తున్నాను. బాగా ఆకలైందనుకో, అన్నం తింటే ఆహా చచ్చిపోయినంత ఆకలేదు. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, భయంకరమైన ఆకలేదు, తినకపోతే చచ్చిపోతాయి. మనం కూడా ఇష్ట అవుట్ అయిపోయి ఉంటాం. ఏమంటాం కదా, నీ అమ్మాయి ఈ జ్యేష్ఠత్వం హక్కులు నాకేం చేస్తే ఒక పూట భోజనాన్ని కూడా ముందు తిండి పెట్టరా బాబు, తర్వాత కావాలి ఏది కావాలంటే తీసేసుకో, ముందు తిండి పెట్టు, చచ్చిపోతే ఆకలి ఉంటుంది కదా. చాలాసార్లు ఏమైపోతుంది, ఆ ఆహారము మన సోర్స్ అయిపోతుంది కదా. ఆ ఆహారమే మన సోర్స్ అయిపోతుంది. ఇది లేకపోతే చచ్చిపోతాను కూడా, కానీ అది ఇచ్చిన దేవుని సంగతి మర్చిపోతుంటాం. విశ్వాసం అక్కడే పోతుంది కదా. దేవుడు ఆహారమును ఇచ్చిన వాని గురించి చూడం, కానీ ఆహారంతోనే బతుకుతున్నాడు, దాంతోనే బతుకుతున్నట్టుగా ఉంటాము. అదే మన సోర్స్. అక్కడే విశ్వాసంలో పడి ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో వచ్చి ఆ డబ్బులతోనే బ్రతుకుతున్నాడు. ఆ ఉద్యోగం చేయడానికి దేవుడు నీకు జీవం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, శక్తినిచ్చాడు. అది ఆలోచన లేదు, దేవుని మీద విశ్వాసం ఉండదు. కానీ ఆ ఉద్యోగం మీదనే, ఆ వచ్చే డబ్బుల మీదనే, దాని మీదనే విశ్వాసం ఉంటుంది. యు ఆర్ నాట్ showing faith on God. ఈరోజు చాలాసార్లు ఏదైతే రిసోర్స్ దేవుడు అయితే మనకి సంపాదించుకోవడానికి ఏదైనా ఇచ్చాడు అనుకో, ఇప్పుడు నాకు దేవుడు ఒక వ్యాపారం ఇచ్చాడు, దానివల్లే నేను బతుకుతున్నా అంటే ఆ వ్యాపారం నా సోర్స్ అయిపోతుంది. దట్ షుడ్ నాట్ బి మై సోర్స్. మై సోర్స్ షుడ్ బి గాడ్. మై రిసోర్స్ ఈజ్ మై జాబ్. సోర్స్కు రిసోర్స్కు చాలా తేడా ఉందమ్మా. నాకు తెలుగులో కరెక్ట్ ఎలా చెప్పాలో తెలియదు. మీరు కావాలంటే మీ గూగుల్లో కొట్టుకొని చూసుకోండి, కొంచెం ఇంగ్లీష్లో ఉండగా. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ సోర్స్ అండ్ రిసోర్సెస్. యువర్ రిసోర్సెస్ కెనాట్ బి యువర్ సోర్స్. యువర్ సోర్స్ షుడ్ బి యువర్ గాడ్. అబ్రహాం అంటున్నాడు, నువ్వు ఇచ్చే దాని మీద నేను తింటానేమో, నీ ఇచ్చేది నా దగ్గర 100 ఉంటే 110 అవుతుందేమో, కానీ ఐ డోంట్ వాంట్, మై సోర్స్ ఈజ్ మై గాడ్ అని చెప్పగలుగుతున్నాడు. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగినాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము అక్కడ చూసినప్పుడు పేర 24-25 వచనాల్లో మోషేను గురించి ఒక చక్కని మాట రాయబడతారు. చూద్దాం ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. దేవుని వాక్య భావం చూసినప్పుడు చూడండి, మోషే ఏం చేస్తున్నాడు చూద్దాం. ఈ ఊరికేనే పిల్లల దైవచనులు అంత గొప్ప వారు కాదు, వారి విశ్వాసమే మీద. ఒకసారి చూద్దాం, 24-25 వచనాలు చదువుకుందాం ఒకసారి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు ఏమంటాడమ్మా, అండర్లైన్ చేయాలి, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. చాలమ్మా, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మోషే అంటే పిల్లరా ఫరో యొక్క కుమారుడిగా పెరిగాడు. ఈ క్యాన్ బి నెక్స్ట్ ఫరో కదా. ఆయన తర్వాత రాజుగా కారగలుగుతాడు. కానీ అంటాడు ఆ రాజ్యమునంతా విడిచిపెట్టి విశ్వాసముతో అంటాడు క్రీస్తు విషయమైన నింద, శ్రమ, తన ప్రజలతో శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడంటే. ఎందుకంటే గాడ్ ఈజ్ మై సోర్స్. గాడ్ ఈజ్ మై సోర్స్. ఈ ధనం కాదు, దేవుడు నా సోర్స్ అయి ఉన్నాడు, దేవుడే నా రివార్డ్ అయి ఉన్నాడు, దేవుడే నాకు సమస్తమై ఉన్నాడు అని ఐగుప్తు ధనమునంతా విడిచిపెట్టి అరణ్యంలో శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఇష్టపడుతున్నామా? దేవుడే నా సోర్స్ అని.
రాచరికాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు అంటమ్మా. ఎందుకు? ప్రజలతో శ్రమపడడానికి వెళ్తున్నాడు మోషే. ఎందుకంటే విశ్వాసమును బట్టి అంటాడు, బై ఫెయిత్. వెన్ యూ లివ్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ యూ విల్ హ్యావ్ దట్ విషన్. దేవుడు మాట్లాడతాడు, దేవుని యొక్క దర్శనం అప్పుడు వస్తుంది. ఊరికేనే రాదు పిల్ల, దేవుడు రివార్డ్ ఊరికేనే రాదు. యూ విల్ నాట్ గెట్ దట్ రివార్డ్ వెన్ యూ డోంట్ ఇన్వోక్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని బయటికి తీసుకురా. విశ్వాసము, నీలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకురాలేకపోతే, ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశకరం. నేను ఒకటో అంశంలో ఉన్నాను. మై టైమ్ ఈజ్ రన్నింగ్. భయపడకండి, క్లోజ్ చేసేస్తాను టైంకు. ఒక సందర్భం మీకు బాగా తెలిసింది. 2వ రాజుల గ్రంథంలోకి వెళ్దాం, ఒకసారి వెళ్దాం. ఎక్కడ ఒక గొప్ప దైవజనుడు కనబడతాడు, ఎలీషా కనబడతాడు. ఎలీషా అద్భుత కార్యాలు మీరు అందరికీ తెలుసు కదా. నహమాను యొక్క స్టోరీ అందరికీ తెలుసు కదా, ఎలా కుష్ఠరోగం నుంచి బాగుపడ్డాడు. నహమాను సిరియా నుంచి వస్తాడు, ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు. మంచిగా చేస్తాడు. పూర్వాన్ని పోయి ఆ యోర్దాను నదిలో మునగమని 7 మార్లు మునిగితే వాడు శుద్ధుడవుతాడంటే, వాడు కొంచెం ఆయాసం తెలిపోతుంటే దాసుడు అన్నాడు, అరే బాబు ఏదో గొప్ప పని చేయమంటే చేయకపోతుండేవా? ఆ 7 మార్లు మునగడం మీద మునుగురా బాబు అంటే 7 మార్లు మునిగి లేచిన తర్వాత అతడి దేహము పసిపిల్లవాడి దేహములా మార్చబడ్డదంటాడు. హల్లెలూయా. ఈ అద్భుతము జరిగిన తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చి ఎలీషాకు ఆఫర్ చేశాడంట, డబ్బులు అవి ఇస్తా అంటే కూడా ఎలీషా అంటాడు, పోరా బాబు నీ డబ్బులు నువ్వు అన్ని పెట్టుకొని పో అంటాడు. ఎలీషా అన్నాడు, కానీ ఎలీషా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, గెహాజీ. పాపం ఆయన అనలేకపోయాడు ఆ మాట. ఏమనలేకపోయాడు? ఓరి నీ అవ్వ, ఇంత గొప్ప కార్యం జరిగింది, ఇంత జరిగితే వీడు ఉత్తగానే పోతున్నాడు, వీనికి ఏమీ లేదు, వితౌట్ ఎనీ కాస్ట్ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఏం చేశాడంటమ్మా, పరిగెత్తుకెళ్ళాడంట. మెల్లగా దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి పరిగెత్తుకెళ్ళినప్పుడు వాడు రథం దిగి వస్తాడంట. రథం దిగి వచ్చినప్పుడు, మా దైవజనుడు పంపించాడు, ఇప్పుడే బయట నుంచి కొందరు వచ్చారు, వారికి బట్టలు ఇంత వెండి బంగారం కావాలి, అది కూడా కంటలకే వాడు తీసిస్తాడట. బట్టలు ఆ వెండి అడిగినప్పుడు చెయ్యి ఎలా ఉంటుందమ్మా కదా? దేవుని వైపు చేయి చాపాల్సిన వాడు నెహమాను వైపు చేయి చాపుతున్నాడు. హిస్ హ్యాండ్. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్నా? ఈరోజు నా చేయి ఎటువైపు వెళ్తున్నది అది ప్రశ్నించడానికి నేను చేస్తున్నాను. ఆ సందర్భాన్ని తీసుకోవాలని నాకు ఇష్టం లేదు. ఈరోజు నా చేయి ఎటువైపు వెళ్తుంది? అబ్రహాములా అనగలుగుతున్నావా, ఐఎమ్ స్ట్రెచింగ్ మై హ్యాండ్ టువర్డ్స్ మై లార్డ్ అంటున్నావా? ఆర్ యూ స్ట్రెచింగ్ యువర్ హ్యాండ్ టువర్డ్స్ సంబడి ఎల్స్? దేవుని వాక్యం రోజు దేవుని చాలాసార్లు ఈరోజు దేవుని సన్నిధిలోంచి ఈజీగా మిస్ అయ్యి వెళ్ళిపోతారు. యూ డోంట్ హ్యావ్ ది వాల్యూ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదాలు తెలియకుండా వెళ్ళిపోయి ఎక్కడో చెయ్యి చాపే స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. అమ్మ ఒక సందర్భం చెప్పాలి. అమ్మ ఒక సంగతి చెప్తారు తెలుసమ్మా, చేయి చాపడానికి దొరకలేదా అంటే దొరికింది. దొరకలేదా? దేవుని సన్నిధి విడిపెట్టి నువ్వు ఎక్కడో చాలా పని చేయడానికో సంపాదన రాదా అంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. శాతాన్ని, ఎందుకంటే నీకు ఎలా ఇవ్వాలో అది ఇస్తుంది, నేను ఎలా లొంగ తీసుకోవాలి దాన్ని తెలుసు కాబట్టి. గ్యాస్కి రాలేదా అంటే వచ్చింది. బట్టలు వచ్చాయంటే బట్టలు వచ్చాయి, వెండి వచ్చిందంటే వెండి వచ్చింది. తెచ్చుకుంటూ అన్ని తీసుకొచ్చుకొని దాచుకొని ఏం చేశాడు, ఇంట్లో కట్టేసి మళ్ళా యథావిధికి వచ్చేసి 5వ అధ్యాయంలో ఏమి ఎరుగని నంగనాచిలా రాకూడదు మాటలు. కానీ దేవుని సన్నిధిలోకి వచ్చి ఎలీషా దగ్గర వచ్చి కాముగా, మళ్ళీ నాకేం తెలియదు, నేను ఏమి చూడలేదు, ఎక్కడ చేయి చాపలేదు, నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను. చాలామంది చేస్తుంటారు, చేసేయన్నీ చేస్తారు. దేవుని సన్నిధిలోకి వస్తే ఐఎమ్ వెరీ షరీఫ్ కదా కదా జరగట్లేదా? నేను కఠినంగానే మాట్లాడుతున్నా. మన మాట ఇది. ఎక్కడో చేయి చాపుతాము, ఎమన్ దగ్గరనో మోకాలుంటాము, ఏదో ఆశతో వెళ్తాము, పొందుకొని వస్తాము. దేవుని సన్నిధిలోకి వస్తానికి మళ్ళీ ఏం కారలేడు, అయ్యో ఏం లేదు, ఎంత ట్రై చేశానో తెలుసా రావడానికి, రాలేకపోయాను. 100 కారణాలు ఉంటాయి.
దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయావు. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోయినందుకు నీకు ప్రతిఫలం ఇల్లాడు. సాతాను ఇవ్వాల్సిన ప్రతిఫలం ఇచ్చాడు, తెచ్చుకున్నావు. కానీ ఒక విషయాన్ని మీకు దాంతోపాటు ఏం తెచ్చుకుంటే ఒకసారి చూద్దాం పిల్లలు. ఒకసారి పిల్లలు దేవుని వాక్యభావంలోకి వెళ్దాం పిల్లలు. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26-27 చూద్దాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు, చాలాసార్లు అనుకుంటారు, నీకు తెలియదు అనుకుంటాడు. మనసు అంటాడు కానీ ఇంగ్లీష్లో అంటాడు మై స్పిరిట్ నాట్ విత్ యూ అంటాడు. నా ఆత్మ నీతో లేదా? నువ్వు దేవుని సన్నిధికి ఒక పనికి మాలిన ఒక 1000 రూపాయల కొరకు, ఒక 500 కొరకు పోయి ఎవరి దగ్గరనో చేతి చాపినప్పుడు దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నీతో లేదా? నా ఆత్మ నీలో లేదా? నా ఆత్మకు తెలియకుండా నువ్వు చేస్తున్నావా? నా ఆత్మకు తెలియకుండా దూరంగా వెళ్తున్నావా? యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ మీ. ఐ నో వే యు ఆర్. నా ఆత్మ నీతో లేదా? వాస్ నాట్ మై స్పిరిట్ విత్ యువర్ స్పిరిట్. నా ఆత్మ, దేవుని ఆత్మ మనుషుని ఆత్మతో. ఈరోజు పాపం చేస్తున్న ప్రతి ఒక్కడితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవడైతే నువ్వు పాపం చేస్తున్న దేవుడు అంటున్నాడు, ఆ పాపములో ఉన్నప్పుడు బిడ్డ దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నీతో, నీ ఆత్మతో లేదా? నీ మనసుకే తెలుసు నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవునికి తెలియంది ఏ పాపము లేదు. గాడ్ ఈస్ వాచింగ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. నువ్వు అనుకోవచ్చు నాకు కనబడతలేదు, ఎవరు చూస్తలేదు, ఎవరు చూడలేదు కదా, దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, నీ అడిగేది నీ ఊహ పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. చదమ్మా కిందికి వెళ్దాం, పోతాం. అవసరమైతే ఇక్కడ ఆపేస్తా వాక్యం. రైట్, ఓకే. దావ్యమును వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ఇది సమయమా, ఇది సమయమా. తర్వాత కింది వర్షంలోకి వెళ్దాం కదా. కాబట్టి నహమానుకు కలిగిన కుష్టు చూద్దామా, ఆపేద్దాం. డబ్బులైతే తెచ్చుకున్నాడు కానీ దాంతోపాటు శాపం కూడా తెచ్చుకున్నాడు. చాలాసార్లు ఇది తెలియకుండా జరుగుతుందమ్మా. విశ్వాసంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ చేయి ఒకవేళ దేవుని వైపు కాకుండా ఇంకో వైపు చాచినప్పుడు యూ మే గెట్ సంథింగ్, బట్ యు ఆర్ గెటింగ్ ఎ కర్స్ అలాంగ్ విత్ దట్. నీకు నచ్చకున్న సత్యం ఇదే. దేవుని వాక్యం చెప్తుంది, నీ చేయి ఎట్టున్నది. నీకు దర్శనం కావాలంటే వితౌట్ షోయింగ్ యువర్ ఫెయిత్ యూ కెనాట్ హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దర్శనం. నేను దర్శనంలోకి వస్తాను. సెకండ్ దాంట్లోకి వచ్చేస్తాను. వెల్కమ్. ఆ ఒకటి తెచ్చిపోయి వచ్చేస్తాను పిల్ల. రెండో దాంట్లోకి వచ్చేస్తాను. అక్కడే ఉంటే అక్కడే ఉండిపోతాను పిల్ల. రెండో పిల్ల దర్శనంలోకి వద్దాం పిల్ల. చూద్దాం. అటు తర్వాతనే ఉన్నాను వాక్యంలో. ఇప్పుడు నేను 15వ అధ్యాయంలో ఏడున్నాం మామ? 15వ అధ్యాయం 7 ఉన్నాం మనం. ఇప్పుడు ఫస్ట్ వచనంలో 7 ఉన్నాము. అటు తర్వాత అక్కడే ఉన్నాం మనం, ఇంకా తర్వాతలోకి రాలేదు. ఇప్పుడు తర్వాతలోకి వద్దాం. రైట్, లెటస్ కమ్ ఇంటూ తర్వాతలోకి వద్దాం. అటు తర్వాత చదవమ్మా, తర్వాత చదవ. అటు తర్వాత యెహోవా వాక్యము ఇప్పుడు స్టార్ట్ అయింది. వెన్ యువర్ ఫెయిత్ ఈజ్ షోన్, దేవుళ్ళు ఎప్పుడైతే విశ్వాసం చూపిస్తావో, దేవుని వైపు నువ్వు చేవు చేస్తావో, దేవుడే నీ సోర్స్ అవుతాడో, ఆ తర్వాత ఏమవుతుంది? దేవుని వాక్కు. దెన్ కమ్స్ గాడ్స్ వర్డ్. ఎప్పుడు పడితే అప్పుడు దేవుని వాక్కు నీకు రాదు. దేవుడి వాక్యం 100 వాక్యాలు చెప్పినా, పాస్టర్ గంట సేపు చెప్పినా కూడా అది నీకు కాదు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో బలంగా ఉంటావో అప్పుడు వాక్యము నీ యొద్దకు వస్తుంది, నీ దర్శనంలోకి వస్తుంది. వాక్యం అంటుంది. అటు తర్వాత దేవుని వాక్కు అబ్రహాములకు వచ్చింది. ఈరోజు దేవుని వాక్కు జోయల్కి రావాలంటే ఆ విశ్వాసంలో, ఈ దేవుని వాక్యము ఒకవేళ డింపుకు రావాలంటే దేవుని యొక్క విశ్వాసంలో ఉండాలి. ఇంకే XYZ ఎవరు కావాలనుకున్నా కూడా యూ హ్యావ్ టు స్టే ఇన్ దట్ ఫెయిత్ టు రిసీవ్ గాడ్స్ వర్డ్. గాడ్స్ వర్డ్ కేమ్ ఇన్ ఎ విజన్. విశ్వాసం లేనికి దర్శనం లేదమ్మా. దేవుని వాక్యం కళాకంచిగా చెప్తుంది, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ యూ విల్ నాట్ హ్యావ్ ఎ విజన్. విజన్ లేకపోతే దేవుని వాక్కు లేదు. దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు.
నీకు దర్శనము కావాలి, దేవుని దర్శనము కావాలి, దేవుని యొక్క వాక్కు కావాలి, దేవుని యొక్క వాక్కు కావాలి. నీ విశ్వాసం బయటికి రావాలి. నీ విశ్వాసం బయటికి వచ్చినప్పుడే ఆ దర్శనములో నువ్వు పాలి భాగస్తులు. ఆ దర్శనం ఉంటుంది. ఆ దర్శనములో దేవుని మాటలు నీతో మాట్లాడుతుంది. ఆ దేవుని మాటల్లో దేవుని వాక్యం పంచినప్పుడు మొట్టమొదటి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, డూ నాట్ ఫియర్. దేవుడు అంటే భయపడకు. ఫస్ట్ ఏం మాట్లాడుతుంటా మా దేవుడు అంటుండు, తక్కిన తర్వాత సంగతి. ఆయన ఏమి ఇస్తాడో ఏం చేస్తాడో తర్వాత సంగతి. మొట్టమొదటిగా గాడ్ సేస్ నీ యొక్క భయమును తీసివే అంటాడు. క్రిస్మస్లో చదువుకుంటాం కదా, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరం. ఎందుకంటే భయం పోతే కానీ సంతోషం రాదు. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరం సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. నీలో భయం పోవాలంటే నీలో రక్షకుడు పుట్టాలి. ఆ శిలువ కార్యం నీలో జరగాలి. యేసులో విశ్వాసం రావాలి. యేసు రక్తం నమ్మగలగాలి. యేసులో నువ్వు జీవించగలిగితే ఆ భయము నీతో పోతుంది. ఆ భయాన్ని విడిచిపెట్టేంతసేపు నువ్వు యేసుతో లేనట్టే. యేసు నీతో దర్శనములో ఈరోజు మాట్లాడాలనుకున్నా, లీవ్ ఆల్ ది ఫియర్ బికాస్ ఐఎమ్ విత్ యూ. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నా తనకి పేరు పిలుపెట్టును ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు. దేవుడిని కలిగి ఉన్న వాడికి భయం ఉండదు పిల్లారా. ఎవడు భయపడుతున్నాడు? ఎవరికైతే దేవుడు ఉండడో వానికి భయం ఉంటుంది. దేవుడు అంటాడు, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని కలిగి ఉన్నావా లేదా భయాన్ని కలిగి ఉన్నావా? దేవుని కలిగి ఉన్న వానికి భయం ఉండదు. భయం కలిగి ఉన్నవానికి దేవుడు ఉండడు. ఈరోజు దేని పోతారో మీ ఇష్టం. దేవుడు మాట్లాడతాడు. దేవుని దర్శనం అంటాడు. నువ్వు విశ్వాసంలో ఫలంగా ఉండగలిగితే, యేసులో ఫలంగా ఉండగలిగితే, గాడ్ సేస్ ఫియర్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ. పౌలు రాస్తుంటాడు, పిరిగితనంతో కూడిన ఆత్మీయులు ధైర్యము కలిగిన ఆత్మనిచ్చాడంట. హల్లెలూయా. అప్పుడు నిజంగా క్రైస్తవుడికి నిజంగా తెలియదు. ఈరోజు నిజంగా పరలోకంలో దేవుని తండ్రి అని పిలిచే, అబ్బా అని పిలిచే అట్టి ఆజ్ఞత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఎందుకు భయపడతాం అర్థం కాదు. యు సే గాడ్, when you call God as your father. ఒకసారి అంటే పిల్లరా చిన్న సంగతి చెప్తాను. ఫ్లైట్ వెళ్తుందంట. ఫ్లైట్ పైన ఉన్నప్పుడు అలా అలా క్రాష్ అవుతుంది. అలా పడిపోయేసి క్రాష్ అవుతుంది. అందరూ భయపడుతున్నారంట. ఓ పాస్టర్ గారు ఉన్నారు, అందులో పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన కూడా భయపడుతున్నట్ట. ఇది కూల్దా చచ్చిపోతారు అందరినీ. ఆయన కూడా చూస్తున్నారు, అందరూ భయపడతారు, అందరూ ఆల్మోస్ట్ చావు పడుతుంది. ఈ ఫ్లైట్ ఏదో అయిపోతారు. ఒక పిల్ల మాత్రం చక్కగా కూర్చొని తన ఏదో బొమ్మతో ఆడుకుంటూ హాయిగా ఉందట, హ్యాపీగా ఉందట. చాలా ఇదైంది. అటకీలకు ఫ్లైట్ అట్లా చేసి ల్యాండ్ అయింది. కిందికి వచ్చినాక పాస్టర్ గారికి కుతూహలం ఉందండి, ఎందుకు ఈ అమ్మాయి భయపడతలేదు అని చెప్పి దగ్గర పోయి అడిగినంట. పాప ఇటు రానా, అందరూ భయపడతారు కదా, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు భయపడతలేవు అన్నట్టు. అంటే ఏమన్నా తెలుసమ్మా, ఫ్లైట్ నడిపేది మా డాడీ అన్నదంట. హల్లెలూయా. నీ జీవితం యొక్క ఫ్లైట్లో ఒకవేళ నీ యొక్క డాడీ నడుపుతున్నంటే నీకు భయం ఉండదు. ఎందుకంటే యు ఆర్ సేఫ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అందరూ భయపడతారు, నువ్వు భయపడదు. ఎందుకంటే నీ తండ్రి, దాని డ్రైవర్ మీ తండ్రి ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం తెలిసి నీతో నాతో మాట్లాడతాడు. గాడ్ సేస్ వాట్. అటు తర్వాత ఆ సంఘటనల తర్వాత దేవుని దర్శనము, దేవుని వాక్కు వస్తుంది. దేవుని వాక్కు వచ్చినప్పుడు దేవుని వాక్కులో మొట్టమొదటి అంటాడు, టేక్అవుట్ ఆల్ ది ఫియర్, టేక్అవుట్ ఆల్ ది ఫియర్. భయమును విడిచిపెట్టు అబ్రహామా, భయమును విడిచిపెట్టు అబ్రహామా. రెండో దాంట్లోకి వెళ్తారు, భయమును విడిచిపెట్టు. తర్వాత ఏమంటుండు, దేవుని వాక్యం చూద్దాం. భయం విడిచిపెట్టాడు. రెండోది అంటుండు, నేను నీకు కేడమును. హల్లెలూయా. నేను నీకు కేడమును. ఐ యామ్ యువర్ షీల్డ్, ఐ యామ్ యువర్ షీల్డ్, ఐ యామ్ యువర్ షీల్డ్. దేవుడు అంటున్నాడు, నేనే నీకు కేడమును, నేనే నీకు షీల్డ్ అయి ఉన్నాను. ఏదైనా నీ దగ్గరికి రావాలంటే అతను నన్ను దాటి రావాలి. నేను నీకు ముందుగా ఉన్నాను. ఐ యామ్ గోయింగ్ టు షీల్డ్ యు లైక్ ఎనీథింగ్. అగలుతా అమ్మమ్మ ఈ మాట. I am your shield. I am your shield. God says, I am your shield.
ఒక 5 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు కదా, నేను ఇదికే క్లోజ్ చేస్తాను, కిందికి పోను, కింది వాక్యంలోకి వెళ్ళాను. రైట్, ఐ క్లోజ్ ఇట్ ఇన్ సెకండ్. 5 నిమిషాలు, ఐ టేక్ 5 to 6 minutes. అలా చేసినప్పుడేరా ఇజ్రాయేల్ ప్రజలంట ఎర్ర సముద్రము దాటినప్పుడు మోషే అక్కడ మొరపెడుతున్న ఫరో సైన్యం పరిగెత్తుకుని వస్తుంది. ముందు ఎర్ర సముద్రం ఉంది. మోషే అక్కడి నుంచి మోకరించి, దేవా ఏంది నాయనా ఏంది, అందరు రాళ్ళు ఎత్తుకుని మోషేని చంపేయాలి, ఎందుకంటే తీసుకొచ్చిన కొడుక ఎవరు అక్కడ ఐగుప్తుల సమాధులు లేవా, తీసుకొచ్చి సముద్రం దగ్గర చంపిస్తాం మమ్మల్ని అని రాత్రులు తీసుకురేట. మోషేనేం మొరపెడుతుంది దేవుని, దేవా ఏంటంటే దేవుడు అంటాడు స్టాప్ క్రైయింగ్. నీవేళ నాకు నిజంగా దేవుడు ప్రార్థన ఆపేయమనడం ఫస్ట్ టైం వింటాడు నిజంగా ఆ బైబిల్లో. ఇట్ వాస్ వండర్ఫుల్ థింగ్. బహుశా ఎక్కడ అనలేదు అనుకోండి దేవుడు స్టాప్ క్రైయింగ్. నీవేళ నాకు మొర పెడుచున్నావు, వై ఆర్ యూ క్రైయింగ్? దిస్ ఈజ్ నాట్ ఎ టైమ్ టు క్రై, దిస్ ఈజ్ ఎ టైమ్ టు మూవ్ అహెడ్. ఆ ముందుకు బయలుదేరంటే ముందు సముద్రం ఉంది. దేవా వాట్ ఆర్ యూ టాకింగ్ అంటే నీ చేతిలో కర్ర ఉంది, ఆ కర్ర కంటే గొప్పది కొట్టు. కొడితే 2 దారి అయిపోయిందట, దారి అయిపోయింది, దారిలో వెళ్ళిపోతున్నారు. వెనకాల నువ్వు ఊపుకుంటాడా, నువ్వు పోయే దారిలో నేను రానా, నేను కూడా వస్తాను. ఆడు రావడం షురు చేసిండు, వాడు వెనకాల వస్తున్నాడు, వీళ్ళు అందరూ పోతున్నాడు. వాళ్ళు అయ్యా ప్రభువా తారైతే చేసినావు, ఫోన్ అయితే పోతున్నావు, ఆడు తరుముడైతే ఆపట్లేదు, ఇంకా వస్తున్నాడు. రాని 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 అందే 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 అంటుండు. దేవుడేమంటాడు, అందే అందే అందే. అక్కడ సంగతి నేను తెలుసామా ఎందుకు చెప్తున్నంటే, అప్పటిదాకా దేవుని దూత ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడుస్తున్న దేవుని దూత అంట వెనక్కి తీసుకెళ్ళిందంట, వెనక్కి వెళ్ళిపోయిందంట. అది మేఘము గనక ఒకవైపు వెలుగును ఒకవైపు చీకటిని వారిద్దరు రాకుండా God is setting his angel in between. God says I am your shield, I am your shield, nothing can pass me, nothing can pass me, nothing can touch you, nothing can touch you, I am your shield. Hallelujah. దేవుడు దూత చచ్చిపోయినా పర్లే కానీ నువ్వు నేను రక్షింపబడాలంటుండు. ఈరోజు యేసయ్య సిలువలో చనిపోయినా పర్లేదు, ఆ సిలువలో మొత్తట ఆయనకి ఇష్టం ఆయను అంటాడు. ఈవెన్ దో హిస్ సన్ డైడ్ ఆన్ ది క్రాస్, హి వాంట్ టు సేవ్ us. ఆ దూతని వెనక్కి పంపించాడు. ఎందుకు? హి వాంట్ టు షీల్డ్ హిస్ పీపుల్. చాలాసార్లు ఏమనుకుంటాం, దేవుడు అంటున్నాడు భయపడకు అంటున్నాడు. ఈరోజు ఆదివారం ఉద్యోగాన్ని పిలిచాడు, వాడు పీకేస్తాడు. God says I'm going to shield your job. నువ్వు అనుకుంటున్నావు నీ జాబ్ నువ్వు పోయేదానిగా, నువ్వు నీ జాబ్ను దేవుడు కాపాడుతున్నాడు. ఈ నా కుటుంబం చిన్న భిన్నమైందంటే దేవుడు ఏంటంటే నా కుటుంబాన్ని దేవుడే కాపాడుతాడు. God is shielding your family, God is shielding your property, God is shielding your job, God is shielding your family and everything. చాలాసార్లు విశ్వాసాలకి సంగతి, when you are in the faith, God will shield everything you have. ఈరోజంతా చెప్పమన్నా చెప్తున్నాం అది షీల్డ్ గురించి. యోబు గ్రంథంలోకి వెళ్తే సాతాన్ అంటాడు కదా, సాతాను దేవుడు అంటాడు. నాకు చాలా ఇష్టం 6వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధి ప్రత్యక్షమయ్యే దినం ఒకటి తటస్థించెను. అక్కడికి మన పనికి మాలిన శత్రువు సాతాను కూడా అక్కడికి వాడు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నట్ట, సాతానా ఎక్కడ పోయినంటే భూమి మీద అటు ఇటు తిరిగి గీతక్కని ఎట్లా పడేయాలా, కృపమ్మని ఎట్లా పడేయాలా, జసంతమ్మని ఎట్లా పడేయాలా, వాడి టార్గెట్ అంతా వాడు ఇదే చేస్తున్నాడు, వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాడు, ఎట్లా పడేయాలా అని చూస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, అక్కడ ఒకడు ఉన్నాడు, వాడిని చూసావా, యోబును చూసావా, నా దాసుడైన యోబును చూసావా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా, సాతాను ఏమంటాడు, నువ్వు అతనికి ఇంటి వారికి అతని చేతి పనికి అతనికి కలిగిన దానికి యూ హ్యావ్ షీల్డెడ్ హిమ్. ఆ చుట్టూ కంచె వేస్తే నేనేం చేస్తా, కంచె దాకా పోతా వెనక్కి వస్తా, నేనేం చేయలేను. ఒక్కసారి కంచెది నేనేం డాన్స్ చేస్తాను అప్పుడు కనబడుతుంది నీకు. అప్పుడు చూస్తావు నేను ఎట్లా ఆడతానని. రైట్ కదా? చాలాసార్లు పిల్లలు రోజుల్లో ఈ ప్రార్థన కంచె వేసుకోలేకపోతున్నాం కొంచెం వాళ్ళకు. అందుకే సాతాను మన ఇళ్ళల్లో ఆడుతున్నాడు. ఆడి ఎంత ఆడాలి అంత ఆడుతుంది. God says when you invoke your faith, when you bring out your faith, నీ యొక్క విశ్వాసాన్ని నీలో నుంచి బయటికి తీసుకొస్తావు. అబ్రహాములో అనగలుగుతావు, నా చేయి దేవుని వైపే అనగలుగుతావు. God says I'm going to shield you. I'm going to shield you in everything. దేవుడు కంచె వేయంది ఏది లేదమ్మా.
కావాలంటే అబ్బో యోబు గ్రంథం తండ్రి, అతనికి, అతని ఇంటి వారికి, అతని చేతి పనికి, అతనికి కలిగిన సమస్తమునకు అంటాడు. ఆ సమస్తంలో నీ ఉద్యోగం లేదా, ఆ సంస్థలో నీ కుటుంబం లేదా, ఆ సంస్థలో నీ ఆస్తి లేదా, ఆ సంస్థలో నీ యొక్క ప్రతిదీ కూడా సమస్తమునకు God says I am going to shield it. ఏంటంటే మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇది నేనే కాపాడుతున్నా, నేనే చేస్తున్నాను, ఆ ఫీలింగ్లో ఉంటున్నాం మనం. ఇది నేను చేస్తే, నేను పోతేనే ఉంటుంది, ఇది లేకపోతే లేదు. నువ్వు లేకపోయినా నువ్వు పోకపోయినా అది అట్నే ఉంటుంది. ఇప్పుడు నేను గుడికి రాలేదనుకోండి, చర్చ్ ఉండదు, అది ఈడనే ఉంటుంది. ఎవరో ఒకరు వాక్యం చెప్తారు, ఏదో నడుస్తుంది. నేను రాకపోతే జరగదు, నేను రాకపోతే ఏదో ఏమి జరగదు, జరిగేది ఎలాగూ జరుగుద్ది. ఎవడున్నా ఎవడు లేకున్నా జరిగేది జరుగుద్ది. ఎప్పుడు అందరికి కూడా చెప్తున్నప్పుడు, ఏదైనా నువ్వున్నా లేకున్నా సూర్యుడు ఇడికేన వస్తాడు, ఆడనే దిగుతాడు. నేను చచ్చిపోయిన ఆగుతుందా ఏదన్నా? ఏం ఆగదు. మనం అనుకోవాలి నేను ఇంత ఫరక పడతా, ఏం ఫరక పడదు, ఎవరికి ఫరక పడదు, ఎవరికి ఎవరితో ఫరక పడదు. ఎట్లుంది అట్లా నడుస్తుంది. మా అంటే 2 రోజులు సొంతం లేదంటే మా అంటే 2 రోజులు వేస్తాం, 3వ రోజు యథావిధిగా తింటాడు, యథావిధిగానే ఉంటాం కదా కదమ్మా. ఎవరైనా చనిపోయినాడు ఏం చేస్తాం? 2 రోజులు 3 రోజులు ఏడుస్తాం. మేమోని సరిసి పెట్టుకుంటాం, మంచి మేకను కోస్తాము, ఏడుస్తూ తింటాం, అవుతూనే తింటాం. సిగ్గుపడ్డా కూడా సత్యం ఇదే. పోని చనిపోయాడు కదా అని చెప్పి ఆకుకూరలు తింటామా? ముక్క లేకపోతే ముద్ద దిగదు. సత్యం ఇది. నచ్చినా సత్యమే, నచ్చకున్నా సత్యమే. God says God is shielding. ఓకే, ఐఎమ్ అవుట్ ఆఫ్ టైం. ఒకసారి ఆ లాస్ట్ చెప్పేసి ముగిస్తున్నాను. రైట్, ఓకే, రైట్, ఐఎమ్ అవుట్ ఆఫ్ టైం. ఒకటి లాస్ట్ అంటే కదా, నేనే నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును. God says I am your reward. యేసుని కలిగి ఉన్నాక ఇంకేం కావాలమ్మా? God says I am your shield, I am your reward. యేసే ఉన్నోనికి ఇది కావాలి అది కావాలని ఏముండదమ్మా, అన్నీ ఉంటాయి. నిజంగా ఉంటాయి అన్నీ. ఒక వచనం చూపించి ముగిచ్చేస్తాను పిల్లలు. ఒకసారి పిల్లలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఒకసారి చూసుకొని ముగిచ్చేసుకుందాం పిల్లలు. అక్కడ పౌలు ఒక చక్కని మాట అంటాడు. ఒకసారి దేవుడు నిజంగా ఉంటే పిల్లలు ఒకసారి చూద్దాం. 19 కాగా నిజంగా నాకు తెలుగులో కొంచెం బాధ అనిపిస్తామా. ఇంగ్లీష్లో అయితే మై గాడ్ అంటాడు. విల్ నాట్ సే దేవుడు అన్నాడు, కాగా దేవుడు అంటాడు. కానీ ఇంగ్లీష్లో మై గాడ్ అంటాడు. నా దేవుడు, ఈ ఓన్స్ గాడ్, నా దేవుడు, మై గాడ్ దేవుడు. చదవమ్మా. తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు. వాక్యంలో నిజంగా ఎంత 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 బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే కొన్ని 2 minutes తీసుకోవచ్చు కదా, 2 నిమిషాలు. నేను అట్లా అడుక్కుంటూ తీసుకుంటూనే ఉంటాను. రైట్. అంటే వాక్యంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున మీ సమస్తము అనుగ్రహిస్తాను అన్నాడు. అంటాడమ్మా? అనలేదు. ఏ మాట కూడా ఊడికి. కాగా దేవుడు తన ఐశ్వర్యం, దేవుడు ఐశ్వర్యవంతుడు. చాలాసార్లు మనకు డౌట్ ఉంటుంది, మన దేవుని దగ్గర పైసలు ఉన్నాయా లేవా అంటే చెప్తుండు. తన ఐశ్వర్యము చెప్పున ఏమంటుండు? క్రీస్తు యేసు నందు. అంటే ఏందా? నా నందులో విశ్వాసం ఉంది. క్రీస్తు యేసు నందు. నువ్వు క్రీస్తు యేసులో ఉంటే, యేసయ్యలో ఉంటే, యేసయ్య నీలో ఉంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉంటే, మీకు ఏది ఇష్టమో అది అడుగు. ఆ నందులో ఉంది. యేసు నందులో అంటే, యేసులో విశ్వాసములో ఉంటే, మహిమలో ఏమంటాడు? మీ ప్రతి అవసరము తీర్చును. ఫీజు కడతానా లేదంటే కడతావు. నీకు అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. బట్టలు కొనుక్కుంటానా లేదా ఈ పండగ కంటే అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నీ అవసరమైతే ఖచ్చితంగా ఇస్తాడు. అవసరం కాక తిగపోవచ్చు. అవసరమైతే God will take all your needs when you have Christ. God says I am your reward. ఇంకా చెప్పుకుంటూ పోండి కదా. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి. ఏంటాడు? ఇవన్నీ అంటాడు. ఏవన్నీ? నువ్వు అడిగేటి అన్నీ, అన్నము, బట్టలు, ఇల్లు, డబ్బులు ఇవన్నీ అవసరమని పరలోకంలో మీ తండ్రి ఎరుగును.
హీ నోస్ వాట్ యు నీడ్. ఇక దేవుని వాక్యం ఈరోజు అబ్రహాముల అవిశ్వాసములో బలంగా ఉండి దేవుని వైపు చేయెత్తి భయమును విడిచిపెట్టి యేసుని కలిగి ఆ యొక్క సంరక్షణ, ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. మా విశ్వాసములో బలముగా ఉండేటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసములో నిలిచిన ఆయన అటు తర్వాత దర్శనములో ఉన్న వారిగా ఉండేటకు సహాయం దయచేయమని, ఇటు వాక్యం అందరి జీవితం ఫలబద్ధ వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.